అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూస్తే ఒక ముఖ్యమైనటువంటి స్కీమ్ గురించి ఇక్కడ చూద్దాం. ఈ శ్రమ్ కార్మికులకు వరం బహుళ ప్రయోజనాల కార్డు, 2 లక్షల ప్రమాద బీమా, 60 ఏళ్లు దాటితే 3000 పెన్షన్, ఇంకా ఇతర ఆర్థిక పరమైనటువంటి బెనిఫిట్స్ అయితే వస్తాయి. తెలంగాణలో 42.91 లక్షల ఈ శ్రమ్ కార్డులు అయితే ఉన్నాయి. దేశవ్యాప్తంగా 28 కోట్లకు పైగానే, రాష్ట్రంలో కోటి రిజిస్ట్రేషన్లపై కార్మిక శాఖ ఫోకస్. అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్రం ఈ శ్రమ్ యోజన స్కీమ్ని అయితే అమలు చేస్తుంది. ఈ కార్డు కార్మికులకు వరంగా మారనున్నది. ఈ శ్రమ్ పోర్టల్లో పేరు నమోదు చేసుకున్న వారికి అనేక ప్రయోజనాలను కేంద్రం అయితే అందించబోతుంది. దేశంలో కోట్లాది మంది కార్మికులు భవన నిర్మాణం వంటి అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వీరికి ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు అయితే ఉండవు. ఇలాంటి శ్రమజీవుల భవిష్యత్ భద్రత, వృద్ధాప్యంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. కాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ప్రయోజనాల కోసం రేషన్ కార్డుతో ఈ శ్రమ్ కార్డును అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మరి ఈ శ్రమ్ కార్డు ద్వారా ఏం ప్రయోజనాలు ఉంటాయంటే, ప్రమాదంలో శాశ్వత వైకల్యానికి గురైతే 2 లక్షల రూపాయలు ఇస్తారు. మరణిస్తే కుటుంబ సభ్యులకు 2 లక్షలు ఇస్తారు. పాక్షిక వికలాంగత్వం కలిగితే 1 లక్ష రూపాయలు ఇస్తారు. 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత నెలకు 3000 పెన్షన్ ఇస్తారు. కార్మికులకు పనిముట్లు, కుట్టు మిషన్లు, కార్మికుల పిల్లలకు ఉచిత సైకిళ్లు, ఇతర ఆర్థిక సాయాలు కూడా అందిస్తారు. మరి ఎలా అప్లై చేయాలంటే, ఆన్లైన్లో ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్లోకి వెళ్ళి ఆ సైట్ను ఓపెన్ చేసి ఆధార్తో లింక్ చేసిన సెల్ ఫోన్ నెంబర్ను నమోదు చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసిన అనంతరం ఆధార్ నెంబర్ నమోదు చేయాలి. స్క్రీన్పై అడిగిన వ్యక్తిగత డేటా, అడ్రస్, విద్యా విషయాలు ఎంటర్ చేయాలి. చేస్తున్న పని గురించి వివరాలు తెలియజేయాలి. రాష్ట్రంలో దాదాపు 43 లక్షల కార్డులు అయితే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2021 ఆగస్టులో ఈ శ్రమ్ పోర్టల్ను ప్రారంభించింది. ఈ స్కీమ్లో చేరేందుకు 16 నుంచి 59 ఏళ్ల వయసున్న వారు అర్హులని కేంద్రం పేర్కొన్నది. రాష్ట్రంలో 2024 నవంబర్ నాటికి 43 లక్షల మంది కార్మికులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2025 నాటికి కోటి రిజిస్ట్రేషన్లు దాటేలా కార్మిక శాఖ అయితే దృష్టి సారిస్తుంది. దేశవ్యాప్తంగా 28 కోట్ల ఈ శ్రమ్ కార్డులు మంజూరు చేసినట్టు కేంద్ర కార్మిక బీమా సంస్థ వర్గాలైతే తెలియజేస్తున్నాయి. సరే, ఏది ఏమైనా ఇది ఇంకా ఎవరైనా కార్మికులందరూ కూడా, ఏ రంగంలో అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా, అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఈ శ్రమ్ యాప్లోకి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోండి. మీకు ఈ శ్రమ్ కార్డులు పొందండి. మీకు ఫ్యూచర్లో వృద్ధాప్యంలో రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మంచి ఆర్థికంగా లాభం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి మన ఛానల్లో ఈ శ్రమ్ కార్డుకు సంబంధించి ప్రతి అప్డేట్ అందిస్తుంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి, ఫాలో కాండి. థ్యాంక్ యూ.